నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ ను విచారణకు తీసుకొచ్చిన వన్ టౌన్ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో నిందితుడు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడి మరణం బయటకు తెలియకుండా గోప్యత ప్రదర్శించిన పోలీసులు డెడ్ బాడీని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అటు పోలీసుల తీరుకు నిరసనగా మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో అందజేస్తారు. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? ఆ మృతిని బంధువులు అయితే వాంటెడ్లీ చేశారని ఆరోపిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఈ అంశం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఉదయం నుంచి ఇటు బంధువులు పోలీసులు చెప్తున్నటువంటి పూర్తిగా నివేదిక వస్తే తప్ప ఈ అంశంలో క్లారిటీగా బయట సమాజానికి తెలిసే పరిస్థితి ఉండదు. బలమైన ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. దీనికి పోలీసులే లాకప్ డెత్ చేశారని మృతుడి బంధువులు చెప్పడం జరుగుతుంది. పంచనామా నిమిత్తం ప్రశాంత్ మృతదేహం ఈ మార్చిల్లికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కొనసాగుతుంది. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో మెజిస్ట్రేట్ పూర్తిగా ఇక్కడికి మరికొద్ది సేపట్లో చేరుకుంటారు. చేరుకున్న అనంతరం మెజిస్ట్రేట్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దాన్ని రికార్డు చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన పైన బంధువులు అనేక ఆరోపణలు ఇస్తున్నారు. ముఖ్యంగా అతన్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మొన్న 4వ తారీఖులో అదుపులోకి తీసుకున్నటువంటి ప్రశాంత్ను పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు మృతుడి బంధువుల రోదనలు హాస్పిటల్లో మార్చరి ముందు మిన్నంటాయని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఇటు వీళ్ళు పెద్దపల్లి జిల్లాకు చెందినవారు. పెద్దపల్లి జిల్లాలో గల్ఫ్కు ఏదైతే ఇతను గల్ఫ్కు పంపిస్తారని ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడనే అభియోగం పైన అతన్ని 4వ తారీఖు రోజు ప్రశాంత్ అనే పర్సన్ ని 4వ తారీఖు రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు నిజామాబాద్ కు చెందిన వారు అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కూడా తరలించారు. మళ్ళీ ఇతనికి రిమాండ్ పిటిషన్ వేయడం జరిగింది. 3 రోజుల తరువాత ఇతన్ని పోలీసు కస్టడీకి తీసుకున్నారు. అనంతరం ఇతను విచారణ కొనసాగుతుంది. నిన్న విచారణలో భాగంగా జగిత్యాలలో ఏదైతే ఆఫీస్ నడుపుతారో ఆఫీస్కు బంధువులు వస్తున్నామని చెప్పినటువంటి ప్రశాంత్ ఆ తర్వాత ఇక్కడ జగిత్యాలలో ఆఫీస్లో సోదాలు నిర్వహించి ఆ తదనంతరం మధ్యాహ్నం 3:30 పరిసర ప్రాంతాల్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత స్పృహ తప్పి పడిపోవడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు ఏదైతే మీ కుమారుడు మృతి చెందారని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో గ్యాప్ ఆఫ్ టైంలో ఏం జరిగిందనే అంశం పైన క్లారిటీ రావాల్సింది ఉంటుంది. పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు. ఇటు బలంగా మృతుడి బంధువులు మాత్రం ఓన్లీ పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే చనిపోయిండు, పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ అందించి మాకు సమాచారం అందించాడు. స్ట్రోక్ వల్ల చనిపోయిందని పోలీసులు ఏదైతే చెప్తున్నారో ఇది శుద్ధ అబద్ధం. దాదాపుగా అట్లా జరిగే పరిస్థితి ఉండదు. పోలీసులు నన్ను కొడుతున్నారు, విపరీతంగా కొట్టడం వల్ల ఇబ్బంది జరిగిందని ఇంతకు మొదలు వాళ్ళు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా ఆరోపణలు వినబడుతుంది. కొంతమంది మృతుడి బంధువులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏమైంది, ఎప్పుడు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపుగా వ్యత్యాసం కనబడుతుంది. మీరు చేస్తున్న ఆరోపణలకు పోలీసులు చెప్తున్న విషయానికి పొందన లేకుండా ఉంది. ప్రాణ నష్టం అయితే జరిగింది, మీ బంధువు చనిపోయాడు. ఓవరాల్ గా ఏం జరిగింది, ఏమంటున్నారు? ముమ్మాటికి పోలీస్ కస్టడీలోనే మా
మా వ్యక్తి చనిపోయాడు. పోలీసు దెబ్బలకే తట్టుకోలేక, పోలీసు దెబ్బలకే మానసికంగా శారీరకంగా హింసిస్తేనే పోలీస్ కస్టడీలో చనిపోయిన వ్యక్తిని డెడ్ బాడీని ఏ విధంగా తీసుకొచ్చిరో ఎవరికి తెలియదు, ఏ విధంగా తెచ్చిరో కూడా ఎవరికి తెలియదు. అక్కడ సీసీ కెమెరాలు లేవా, ఇక్కడ సివిల్ హాస్పిటల్ సీసీ కెమెరాలు లేవా, ఎందుకు ఎట్లా తీసుకొచ్చారు? ఒకవేళ హార్ట్ వస్తే అంబులెన్స్ ఉంటుంది, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ ఏదో ఒకటి చేసి ఏదో వెహికల్ మీద తీసుకురావాలి. ఏ విధంగా తీసుకొచ్చారు అన్నది కూడా పోలీసు వాళ్ళు మాకు ఇప్పటి వరకు వివరిస్తలేరు. ఏదైనా ఉంటే హాస్పిటల్ లోపల ఒక మనిషి పడిపోయింది చూపిస్తారు, ఆ వ్యక్తి కూడా మా వ్యక్తి కాదు, వేరే సేమ్ పర్సన్ పెట్టి పడిపోయింది అని చెప్పి ఒక చిన్న ఒక 30 సెకండ్ల క్లిప్ చూపిస్తారు. ఆ క్లిప్ చూపించి మమ్మల్ని మోసపుచ్చాలని పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ఏదైనా వాళ్ళ చేతుల్లో మా వ్యక్తి చనిపోయిండు, అన్యాయంగా మా వ్యక్తిని బలి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళే ఇది తతంగానికి అంత కారణం. ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు వాళ్ళు బాధ్యత వహిస్తారో, ఈ గవర్నమెంట్ ఏ విధంగా మాకు న్యాయం చేస్తుందో అదంతా వారి భగవంతుని తెలవాలా. మేము మాత్రం మా వ్యక్తికి మాకు న్యాయం జరగరాక మేము పోరాటం చేయక తప్పుకోము. 100% వాళ్ళ పోలీస్ దెబ్బల ద్వారా చనిపోయిండు. దానికోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రశాంత్ మీతోను ఏం మాట్లాడాడు? జగిత్యాలకు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు తీసుకెళ్లారు, తర్వాత తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్ లో పెట్టారు. 3 రోజులు కస్టడీలో తీసుకున్నారు. ఈ గ్యాప్ ఆఫ్ పీరియడ్ అక్కడ నుంచి 4:30కి బయలుదేరాడు. మీకు సమాచారం ఎప్పుడంది? మాకు 8 గంటల వరకు మాకు ఫోన్ లో మాట్లాడిండు. మామ పోలీసులు బాగా దెబ్బలు కొడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నా, నాకు తొందరగా బెయిల్ ఈ మామ అని చెప్తే నేను ఆ ఫోన్ నేను కాన్ఫరెన్స్ మా హైదరాబాద్ వకీల్తో కూడా మాట్లాడించిన. నీకేం కాదు సంపత్, మేము ఉన్నాం, నీకు తొందరగా బెయిల్ తీస్తాం, నువ్వు భయపడకు, మేము ఉన్నాం, మేము బెయిల్ తీస్తామని మావాడికి ధైర్యం చెప్పినాం. వాళ్ళు దెబ్బలు కొట్టి పెయిన్ టాబ్లెట్లు వేసింది కూడా చెప్పిండు మావాడు. వాడు ఎంతో బాధతో, ఎంతో శారీరకంగా ఎంత హింసిస్తే వాడు అంత బాధతో, ఎంత వేదనతో మాకు చెప్పిండో మా గుండెకు మాకు అర్థమవుతుంది. వాడిని అన్యాయంగా బలి తీసుకున్న పోలీసు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద హత్య ప్రయత్నం బుక్ చేసి వాళ్ళని డిస్మిస్ చేసి మా వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబానికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే మేమందరం కుటుంబ సభ్యులు మేము చూసిన మీ వ్యక్తులందరం సంతోషిస్తామని నా యొక్క కోరిక. మృతుడికి 2 భార్యలు 4 పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చివరిసారిగా ప్రశాంత్ ఎప్పుడు మాట్లాడాడు, ఏమన్నాడు, ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎప్పుడు మాట్లాడాడు ప్రశాంత్, ఏమన్నాడు మీతో చివరిసారిగా? నాతో నిన్న 9:30 దాకా మాట్లాడారు సార్. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు, జైలుకి అయితే తీసుకెళ్లరు. 3 రోజుల నుండి మమ్మల్ని కస్టడీలోనే పెట్టిండ్రు, బాగా చిత్రహింస చేసిండ్రు. ఇప్పుడు కూడా జైలుకి తీసుకువెళ్తారో తెలియదు, స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు, నన్ను ఏం చేస్తారో తెలియదు మళ్ళీ అని చెప్పిండు సార్. పోలీసు వాళ్ళు అంటున్నారు స్ట్రోక్ వచ్చి మాత్రమే చనిపోయారు అంటారు. ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చినట్టుగా ఇంతకు మళ్ళీ ఏమైనా వచ్చిందా? బటన్స్ ఇస్తారు సార్, ఏం లేదు సార్ ఆయనకు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అనుకుంటారు మీరు? పోలీసు వాళ్ళు చంపేసిరు, కొట్టి చంపేసిరు సార్. ఆ స్ట్రోక్ అయితే డ్రెస్ ఇప్పుతారు సార్, పాయింట్ ఎందుకు ఇప్పుతారు సార్, పాయింట్ ఇప్పి పండ పెట్టిరు సార్ భర్తని. మదర్ ఉన్నారు, ప్రశాంత్ వాళ్ళ మదర్. ఏం జరిగిందమ్మా, ఏమనుకుంటున్నారు? నా కొడుకును కొట్టి చంపిర్రయ్యా, నన్ను కొట్టిర్రు అని చెప్పిండు నాతోటి. నన్ను 20-30 దెబ్బ కొట్టిర్రమ్మా అని చెప్పిండు. ఎట్లా కొడతారు కొడుక, జైలు తీసుకొచ్చి అని చెప్పిన. టౌన్కు తీసుకొచ్చిరమ్మా, ఈ లోపలికి టౌన్లోనే 3 రోజులు టార్చర్ పెట్టిరమ్మా నాకు అని చెప్పిండు. నన్ను గుండె కత్తుక్కొని ముద్దు పెట్టుకున్నాడు. కొడుక నువ్వు భయపడకు, నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పిన. ఇక గంతే బయటికి వెళ్ళిండ్రు, మేడాలుగా తీసుకొని వచ్చి ఏం చెప్పిండు మీతో? ఇంటికి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వచ్చిండు సార్, ఇంటికి కాదు, చెకింగ్ కి తీసుకొచ్చిర్రు. మమ్మల్ని 5 నిమిషాలు మాట్లాడిచ్చారు సార్, మమ్మల్ని మొత్తం మాట్లాడనీయలే. 5 నిమిషాలనే ఇవి చెప్పిండు సార్. అమ్మ మళ్ళీ నేను అడుగుతా కొడుక, నువ్వు జైలు ఉండగా నిన్ను బయటకి ఎట్లా తీసుకొస్తారని అడిగితే అమ్మ నువ్వు మళ్ళీ అడిగినావు అనుకో మమ్మల్ని మళ్ళీ కొడతానన్నారమ్మ, నువ్వు చెప్పకమ్మ అన్నాడు. నువ్వు చెప్పితే మళ్ళీ కొడతారమ్మ, నన్ను రాత్రి పెట్టియకమ్మ, నన్ను తట్టుకోలేకపోతాన్నా, నన్ను దెబ్బలు బాగా కొట్టిరమ్మని చెప్పిండు. అయ్యా ఇప్పుడు తీసుకుపోయి కూడా ఏం చేస్తారో తెలియదమ్మా అన్నాడు. చూసిర్రా మీరు? డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిరా, చూసిర్రా? ఎట్లుంది పొజిషన్ ఎట్లుంది? కొట్టినే పైన మొత్తం కిందికి జారిపిర్రు, జాంగ కూడా మొత్తం అగ్గిరి బిగ్గిరి ఉన్నదయ్యా, కిందికి జరిపిర్రయ్యా, కాళ్ళ పొంటి కొట్టిర్రయ్యా. నా కొడుకు ఒక్క నొప్పి లేదయ్యా, నా కొడుకు బంగారం బండ, నా కొడుకు ఆ టోగన్న ముచ్చటే లేదు.
వాళ్ళ దెబ్బలకే చచ్చిపోయిండు. తో పాటు ఇంకో మనిషి కూడా ఉన్నారు కదా, ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకురా. ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన ఏడబెట్టిర్రు మాకు తెలియదు. ఇప్పటికి ఆయన మా ముంగడికి ఏం రాట తెత్తలేరు. ఆయన తీసుకురావాలి సార్. ఆయన వస్తే నిజాలన్నీ బయటపడతాయి. ఆయన తీసుకొత్తలేరు. మేము మబ్బులు వచ్చి కూర్చున్నాం ఎడతాం కానీ మాకు అయ్యో ఏమే కొడుకు, నా కొడుకు ఇద్దరు పొత్తుల ఇద్దరిని వేసుకొచ్చారు. మరి ఆడెందుకు అత్తలేడు ముంగడికి? మరి వీడు చచ్చిపోయాడు అని తెలిసింది, వీని లేచిర్రు. మరి వానెందుకు మా కళ్ళ ముంగడికి తెచ్చి మాకు నిజాలు చెప్పిత్తలేరు సార్. అదొక్కటి మీరు గ్రహించారు సార్. నేను బాధ్యతలు సార్. నా కొడుకు న్యాయం చేయరు సారు. నా కొడుకుని చంపారు సారు. నా కొడుకు దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయింది సారు. నా గుండెకు తెలుసు అది. నా కొడుకు నాకు చెప్పే విధానం నేను ఆయన కళ్ళల్లో చూసుకున్నా సార్. కొట్టి ప్రశాంత్కు 4 పిల్లలు ఉన్నారు. దాదాపు ఎట్లా సంపత్కి 4 పిల్లలు, ఏంది పరిస్థితి? వాళ్ళకు న్యాయం జరగాలి సార్. నా కొడుకు లేచిరాడు. నా కొడుకు ఇప్పుడు నా పిల్లల్ని చాదలేడు. నా కొడుకుకు, నా ఇద్దరు కోడళ్ళకు, నా పిల్లలకు న్యాయం జరగాలి. నా పిల్లల్ని నేను చాదాలంటే నా వల్ల అవుతుంది అయ్యా. నా మొక్కలు లేవు, కాళ్ళు లేవు. మా వల్లగా డిమాండ్ చేస్తారు ప్రధానంగా లాస్ట్ నా కోడలకు, నా పిల్లలకు ఆదరు పెట్టాలి అంతే సార్. ఆదరు పెట్టని మేము పోనీయం నా కొడుకు నెలకి. దానికి అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అతనితో పాటు అరెస్టు చేసినటువంటి మరో పర్సన్ నాడు, మరి మరో పర్సన్ పరిస్థితి ఏంది? ఇతన్ని కలిసి విచారణకు తీసుకొచ్చారు. ఆ పర్సన్ ఎక్కడ పెట్టారనే సందేహం కూడా ఇటు సంపద్ వాళ్ళ బంధువుల నుంచి ప్రధానంగా వినబడుతుంది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ సమయానికి ఏం జరిగిందనే అంశం మీరేమవుతారు? సంపత్, ఏం జరిగింది? మన మార్చి 4th రోజు కేసు అయిందని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అక్కడ నుంచి సైబర్ క్రైమ్ పోలీసు ఇక్కడ నిజామాబాద్ నుంచి అక్కడికి వచ్చారు. ఆ రోజు అక్కడికి వస్తే అక్కడి నుంచి తీసుకెళ్లి జగిత్యాల పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేసి అక్కడనే అన్ని మాట్లాడి అన్ని ఇన్వెస్టిగేషన్ అన్ని చేయించి మళ్ళీ నైట్ 10:30, 11కి అక్కడి నుంచి 4కు 4th రోజు 11:30కి ఇక్కడ తీసుకొచ్చారు. నిజామాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేశారు. చేసినాక ఒక 10 days అంటే 11 మొన్న 11కు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి తెలిసింది మాకు. కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి ఆ రోజు ఏమైందో తెలియదు. వచ్చినాక మళ్ళీ నిన్న ఇన్విగేషన్, మళ్ళీ రీఇన్విగేషన్ అని చెప్పి ఇక్కడికి మా ఆఫీస్కి తీసుకొచ్చారు. అక్కడ మా అన్న వాళ్ళ ఆఫీస్ తీసుకొస్తే అక్కడ మా స్టాఫ్ కాల్ చేసి అన్న ఇట్లా అన్నలను తీసుకొచ్చారు, నువ్వు రండి అంటే నేను వెళ్ళిన. మేము పొద్దున 12:30కో 1కి అక్కడికి వెళ్ళాక 1 నుంచి 5:30 వరకు అక్కడనే బయటనే కూర్చోబెట్టారు. మమ్మల్ని కలవనే లాస్ట్ 5 minutes మా అన్నని కలవనిచ్చారు. ఆ లాస్ట్ 5 minutes లో మా అన్న దగ్గర నేను వెళ్తే మా అన్నయ్య నన్ను చూసి మీద పడేసిండు. నన్ను చాలా దారుణంగా కొట్టిర్రా, నన్ను ఘోరంగా హింస పెడుతున్నారు, నేను భరించలేకపోతున్నది, చాలా ఇబ్బంది అవుతుంది. నన్ను ఏమన్నా పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని మీరు అనుకుంటారా? మరి ఇంత సీరియస్ గా కేసును టేకప్ చేసేసి ఇంత చిత్రహింసలు పెట్టడానికి గల కారణం ఏమైనా పొలిటికల్ ప్రెషర్స్ కానీ ఎవరైనా లీడర్స్ కానీ ప్రమేయం ఉంది అనుకుంటారు? పొలిటికల్ ప్రెషర్స్ అలాంటి మాకైతే తెలియదు సార్. అవి ఏదో మాకు తెలియదు కానీ బట్ వాళ్ళు అరికాళ్ళ మీద దాదాపు ఒక 20 దెబ్బలు ఆపకుండా కొట్టిండు అని అయితే మా అన్న నాకు చెప్పిండు. ఆపకుండా కొట్టిర్రా, నేను అది భరించలేకపోయినా, నాకు చాలా ఇబ్బంది అయింది, నాకు మెదడుకి మొత్తం నరాలు మొత్తం ఇగ్గినాయిరా, నేను ఉండలేకపోతున్నాను, నన్ను ఎట్లయినా 2 రోజులు నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకురారా, నా వల్ల కాదురా అంటే సరేనా నేను చేస్తా, అదే నేను ఓవలు కొట్టిరాని నేను అడుగుతా అంటే నువ్వు అడగకరా, మళ్ళీ నువ్వు అడిగితే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కొడతా అని చెప్పి బెదిరించిర్రా, నువ్వు కొట్టకరా. అంతలోపే ఓ మేడం అక్కడి నుంచి వచ్చి 5 టాబ్లెట్లు ఏమో తీసుకొచ్చి ఇచ్చింది, సంపత్ వేసుకో అని చెప్పి చేతిలో పెట్టింది. ఆ 5 టాబ్లెట్లు వేసుకున్నాడు మా అన్నయ్య. ఆ టాబ్లెట్లు వేసుకున్నందుకే ఇట్లా జరిగిందా? మరి మళ్ళీ ఇడికి తీసుకొచ్చి మళ్ళీ కస్టడీ తీసుకొని మళ్ళీ కొట్టిరా నైట్. టాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చినారు, ఎందుకు? మేడం తీసుకొచ్చింది అక్కడికి. మేడం తీసుకొచ్చి ఇచ్చింది అన్నయ్యకు. ఆ మేడం మాకు తెలియదు. ఆ మేడం తీసుకొచ్చి సంపత్ వేసుకో ఇవ్వంటే వేసుకున్నాడు. అక్కడనే మా ఆఫీసులోనే. పోలీస్ స్టేషన్ లేదు, మా ఆఫీస్లో అక్కడనే వేసుకున్నాడు. శ్రీరామ్ ఇంటర్నేషనల్ అక్కడనే వేసుకున్నాడు. అక్కడి నుంచి 6:30కి మళ్ళీ నడుస్తలేడు అసలు. నడవడానికి కూడా తనకు సోయి లేదు. చాలా ఇబ్బంది చేసుకుని నడిపించారు, బెదిరించి మరి నడిపించారు. ఏమంటారు మీరు? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం జరిగిందంటే సంపత్తిని తీసుకొచ్చిండ్రు కదా, అక్కడ నుంచి ఎక్కడికైతే ఎంక్వైరీ చేద్దామని తీసుకొచ్చిండ్రు కదా, అక్కడ తీసుకొచ్చినాక కొట్టిరని వాళ్ళ అమ్మకును వాళ్ళ భార్యకు వైపుకు చెప్పిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చినప్పుడు ఇంకో వ్యక్తి కనిపిస్తలేడు. ఆ ఇంకో వ్యక్తిని కూడా జైలుకు పంపించినాను అన్నారు. జైలు కాడికి కూడా మనుషులు పంపిస్తే అక్కడ కూడా జైలు కాడ మనుషులు లేరు. మరి ఆయన ఎటు పోయిండో ఆయన కూడా దొరుకుతలేడు. ఆయన ఉంటే నిజామన్నా బయట పడతాయి కదా. ఆయన దగ్గర కూడా పోతే కూడా ఇప్పుడు జైలుకి పంపించిన 2 గంటలకు. మా ఫోటో వీడియో కూడా చూపెట్టిండ్రు. మొత్తానికి సంపత్ మృతి పట్ల అనేక అనుమానాలున్నాయి. పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి
మృతుడి బంధువులు ఏదైతే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారో పోలీసులు కొట్టడం వల్లే చనిపోవడం జరిగింది, చనిపోయిన తర్వాతనే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఇక చనిపోయిందని పోలీసులతో డాక్టర్లతో నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మార్చిలో వేశారు. 12 గంటలకు ఫోన్ చేశారు. 8 గంటలకు జరిగిన సంఘటన వ్యత్యాసం దాదాపుగా 6 గంటలు ఉంది. 6 గంటల మధ్యలో ఏం జరిగిందనే విషయం పైన మృతుడి బంధువులు ప్రధానంగా ఆరోపిస్తున్న పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిట్టింగ్ జరిగితో విచారణ జరపాలి, మృతుడికి సంబంధించిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని మృతుడి తరపున బంధువులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.